మీరు కొంచెం ముందుకు రండి. ఓకే. మన ఎంపైర్స్ గా ప్రసాద్ అలాగే నాగా గారు వ్యవహరిస్తున్నారు. మంచి షాట్, రెండో బాల్ ని బౌండరీగా మలిచాడు మన ముత్తు కెప్టెన్. మంచి సింగల్, చాలా చక్కగా. స్ట్రైట్ గా ఫీల్డ్ లో పట్టుకునే అవకాశం లేదు, పాపం పడిపోయాడు ప్రయత్నించి. సేఫ్ గా బాల్ ల్యాండ్ అయింది, ఈజీగా 2 runs వచ్చింది. చాలా బాగా వేస్తున్నాడు, బౌలింగ్ లేదు, ఇరగదీస్తాడు. నైస్ హిట్, మళ్ళీ స్ట్రైట్ గా ఫీల్డర్ చేతికి ఒక పరుగు. మంచి గ్యాప్, చక్కగా తీసుకునే అవకాశం కుదిరింది. చాలా బాగా టైం చేశాడు, పాయింట్ మీదుగా చాలా చక్కటి బౌండరీ సాధించాడు మన మనోజ్. గ్యాప్ షాట్, ఫీల్డర్ చాలా బాగా రన్అప్ కనబడుతుంది. మంచి భవిష్యత్తు ఉందిరా తమ్ముడు నీకు, చాలా బాగా. మమ్మల్ని కాదు మ్యాచ్ కూడా కవర్ చేయండి, అటుపక్క ఆడియన్స్ ఉన్నారు. కాలేజ్ గ్రౌండ్స్ లో సికే బాబు గారి క్రికెట్ టోర్నమెంట్ అని చింటూ వాళ్ళ ఆధ్వర్యంలో, మరి మురళి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక మంచి బృహత్తరమైన అందరికీ ఎనర్జెటిక్ గా ఉండే ఒక మంచి గేమ్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషం. మీ అందరినీ చూస్తూ ఉంటే, ఈ కాలేజ్ గ్రౌండ్స్ చూస్తూ ఉంటే నాకు 35 సంవత్సరాలు వెనక్కి పోయినట్లు అనిపిస్తూ ఉంది. ఇది మా కాలేజ్, మీకందరికి తెలుసు తెలియదు, ఈ కాలేజ్ చదువుకున్నాం, ఈ కాలేజ్ నుంచే రాజకీయం స్టార్ట్ అయింది. మరి ఈ కాలేజ్కి ఈ కాలేజ్ గ్రౌండ్కి ఉన్నంత అవినాభావ సంబంధం. నేను కూడా ఈ కాలేజ్ గ్రౌండ్స్లో, అంటే నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేయటం, ఇక్కడ పార్టిసిపేట్ చేయటము, ఇక్కడే డ్రైవింగ్ నేర్చుకోవటం ఈ గ్రౌండ్లో, అంటే చాలా మెమరబుల్ థింగ్స్ ఉన్నాయి నాకు ఈ గ్రౌండ్లో. మళ్ళీ ఆ రోజులు గుర్తు తెస్తా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఈ యువత అంతా కూడా అందరూ ఈరోజు ఆదివారం అయినా ఇంతమంది మీరు మొత్తం యువకులందరూ తరలి రావటం. మరి క్రికెట్ గేమ్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు, కాకపోతే మీ ప్లేయర్స్ యొక్క ఉత్సాహాన్ని చూస్తే మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది. ఏ గేమ్లోనైనా ఒకరు ఓడుతారు, ఒకరు గెలుస్తారు. కాకపోతే గెలిచిన వాడు గొప్పవాడు కాదు, ఓడిపోయిన వాడు ఏం తక్కువైన వాడు కాదు. అంటే మనకు గేమ్లో ఇది ఏం నేర్చుకుంటామంటే, గెలిచినా మళ్ళీ ఓడిపోవచ్చు, ఓడినా కూడా తప్పకుండా మళ్ళీ గెలుస్తాం. అంటే నిరంతరము ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే మనము క్రికెట్లో గేమ్లో ఆల్మోస్ట్ 10-11 మెంబర్స్ ఉంటారు అనుకుంటాను. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, చాలా పెద్దవాళ్ళు ముందు అనేవాళ్ళు, ఒక్క బాల్ కోసం వీళ్ళందరూ పిచ్చోళ్ళలా పరిగెడుతూ ఉన్నారు అని మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళు. అంటే అప్పుడు పెద్దగా ఇట్లా టీవీస్ అంతా లేవు, ప్లస్ క్రికెట్ గురించి కూడా అవగాహన తక్కువగా ఉండేది. ఇప్పుడు మొబైల్ యాప్స్ రావటము, ప్లస్ టీవీస్ ఎక్కువ పెరిగిపోవటం, టెక్నాలజీ పెరిగిపోవటంతో అందరికీ గేమ్స్ గురించి అవగాహన ఉంది. ఎస్పెషలీ క్రికెట్ అంటే ప్రపంచమంతా కూడా చాలా ఆసక్తి కనబరుస్తుంది.
మరి మన ఊర్లో కూడా మీరందరూ కూడా యువకులందరూ ఇంతమంది పార్టిసిపేట్ అయ్యి ఈ ఎండను కూడా లెక్క చేయకుండా ఈ టోర్నమెంట్ ని ఆల్మోస్ట్ 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. అందరూ పార్టిసిపేట్ చేయండి, ఖచ్చితంగా మీకు అందరికి మంచి జరుగుతుంది. ఎస్పెషలీ బాగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. రోజు పరిగెత్తడం కావచ్చు, దీంట్లో ఎక్సర్సైజ్ చేయటం కావచ్చు, వీటి వల్ల మీకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి గెలవాలన్న కసి కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఆటగాడిలోనూ ఆ కసి, ఆ పట్టుదల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయం మీ అందరిది అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.